నిమిషం ఆలోచించాలా? అనిపిస్తుందా? ఒంటరి అయిపోయానని అనిపిస్తుందా? నాకెవరూ లేరని అనిపిస్తుందా? భయపడకు, బాధపడకు. నీకు విషయం చెప్పనా? ఒంటరిగా ఉన్నప్పుడే నిజంగా మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడే మనతో ఎవరున్నారు, మనకెవరున్నారు అనేది అర్థమవుతుంది. బాధపడకు, ఓపిక తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయనా? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన తెలుసా? దేశము దాటిండు ఒక్కరి కోసమే. గిరాసీంలో దేశం దాటి సేనాను దయ్యం పట్టిన వారి దగ్గరికి పోయిండు. ఒక్కని కొరకే. అతనిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా? 1000 దయ్యాలు ఒక్క మనుషుల్లో ఉన్నాయి. వాడిని గొలుసులతో కట్టేస్తే ఆ గొలుసులను తిరియాలుగా చేసుకున్నాడు. సమాధులలో ఉన్నాడు. తిండి సంబంధులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు. వెలివేయబడిన వాడు వాని దగ్గరికి సముద్ర ప్రయాణం చేసి, ఓడ ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయనలో ఉన్న ఆ దయ్యాలను వెలగొట్టాడు. అప్పుడు ఆ స్నేహితులు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, చూసి ఆశ్చర్యపోయారు. వీడు ఇంతవరకు మాతోటే ఉండేవాడు కదా, వీడు సమాధుల్లో ఉండేవాడు కదా, ఇప్పుడు ఇలాగ అయిపోయాడేంటి? ఇంతమందుకు బట్టలు లేవు కదా, మరి ఇప్పుడు బట్టలు వేసుకున్నాడేంటి? ఇంతవరకు చింపిరి గట్టంతో ఉండేవాడు కదా, ఇప్పుడు నెత్తికి నూనె పెట్టుకున్నాడేంటి? ఇంత నీట్గా తయారేంటి అని వాళ్ళు అనుకున్నారంట. తెలుసా? ఒక ఒంటరి అయిపోతేనే నీ విషయం ఏందో, నీలో ఉన్న విషయం ఏందో నీకు అర్థమవుతుంది. చూడు, బైబిల్లో చాలా మంది భక్తులు ఒంటరి అయినప్పుడే దేవుడు వారికి దగ్గరగా వచ్చాడు, సమీపంగా వచ్చాడు, వారితో సంబంధం పెట్టుకున్నాడు, వారితో స్నేహం చేశాడు, వారితో ముచ్చట పెట్టాడు. ఈరోజు నువ్వు కూడా ఒంటరి అయిపోయానని బాధపడుతున్నావా? నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఇగో ఇది నీ కోసమే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన నీ బాధలన్నీ తీరుస్తాడు, నీ కష్టాలన్నీ అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భూప్రపంచం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఆయన పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలేదు, ఆయన పడ్డన్ని ఇబ్బందులు ఎవరూ పడలేదు, ఆయనకు వచ్చిన పరీక్షలు ఎవరికి రాలేదు. మన జీవితం చాలా చిన్నది కదా, దీన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటాం? దీన్ని ఎందుకు పాడు చేసుకుంటాం? పాడు చేసుకో. ఎందుకంటే ఇట్లాంటి భక్తులు ఎంతో మందిని దేవుడు బాగు చేశాడు. అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒంటరిగా అయ్యాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒంటరిగా దేవునితో గడిపాడు కాబట్టి ఇజ్రాయేలుగా మారాడు. మోసగాడుగా ఉన్న యాకోబు ఇజ్రాయేలు వంశానికి, ఇజ్రాయేలు దేశానికి మూల పురుషుడు అయ్యాడు. యోసేపు పరాయి దేశానికి అమ్మబడి ఒంటరి అయిపోయాడు. చివరికి అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు ఒంటరితనాన్ని మన జీవితంలో అనుగ్రహించేది, అనుమతించేది మనల్ని శిక్షించడానికి కాదు, మనకు శిక్షణ ఇవ్వడానికి. ఈ మాట నీకు అర్థమైందా? అర్థమైతే ఇప్పుడే దేవుని దగ్గరికి రా, ఆయనతో కలిసి ముచ్చటించు. ప్రభువా, నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, దయచేసి నా బాధను అర్థం చేసుకోమని ఆయనకు చెప్పు. ఆయన నీకు ఓదార్పునిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన చల్లని హస్తము చాపి నీ బాధలన్నింటిలో నుంచి ఆయన విమోచిస్తాడు. ఇది నా స్వయాన నా ప్రభువే తన నోటితో చెప్పాడు. ప్రయాసపడి భారం మనసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలగజేద్దాము అని. ఆయన సంపూర్ణ విశ్రాంతి నీ మనసుకు నెమ్మది కలగజేయుగాక. ఆమేన్.